వాళ్ళు ఇస్తాయి. బైబిల్లో చదవాలి, విడిగా కూడా భక్తుల చరిత్రలో చదవాలి, సాక్ష్యాలు చదవాలి. చివరికి ఆమె దెబ్బకి మారిపోతాడు. ఎక్కడ పాయింట్అవుట్ చేయడానికి దొరకదో, మాటలో కానీ ప్రవర్తనలో కానీ ఎక్కడ కూడా ఆయన విమర్శించడానికి అవకాశం ఇవ్వనివ్వదు ఆమె. చివరికి ఒప్పుకుంటాడు దేవుణ్ణి. దేవుని కృప ఏంటంటే ఆయనతో మాట్లాడడానికి అవకాశం దొరికింది నాకు. పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారితో ఫోన్లో మాట్లాడే ఛాన్స్ లభించింది. ఇప్పుడైతే లేరు ఆయన. అయితే ఆ స్టోరీ చదివినప్పుడు ఆమె పడిన చాలాసేపు ఏడ్చాను. ఎందుకంటే ఒక్కొక్క మాట అలా తగిలింది, అట్లా గుచ్చింది. ఇది కదా క్రైస్తవ్యం అంటే అని. మాటలు చెప్పడం కాదు, అలా బ్రతికి చూపించడం. ఇది చివరికి గెలిచింది ఆయన్ని.